సినిమా స్టార్ట్ అయినప్పుడు మనకి రెగ్యులర్గా చూసిన సినిమానే కదా, నాకు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు ట్రైలర్లో చూసిన ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషన్, దాన్ని రివ్యూ చేసే విధానమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అండి. ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషన్, ప్రతి క్యారెక్టర్ ఈ కథను ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్. ఇది జస్ట్ కేవలం హీరో అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నట్టు కాదు, హీరోయిన్కి ఫుల్ వెయిటేజ్ ఉంది. ఈ క్యారెక్టర్స్ అన్ని ఈ మహాభారతానికి ఎలా కనెక్ట్ చేస్తారు అనేది చాలా రివీలింగ్గా ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపిస్తుంది, కానీ యాజ్ ద సినిమా గోస్ ఆన్ ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుంది. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పేడ్ ఆఫ్ వెరీ వెల్ అండి. ఈ క్యారెక్టర్స్ ఈ సినిమాకి బలం. ఈ క్యారెక్టర్స్ బేస్ మీద అఖిల్ గారి యాక్షన్ చాలా బాగుంది. సో జస్ట్ రెగ్యులర్గా హీరో వస్తాడు విలన్స్ని చంపేస్తాడు కాదు, ఎందుకు విలన్స్ ఉంటారు, అంతమంది ఎందుకు ఉంటారు, ఎవరేంటి అనేది ఈ సినిమా చాలా ప్లస్. దాంట్లో అఖిల్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా అఖిల్ అంటే సాఫ్ట్ బాయ్, చాక్లెట్ బాయ్ అనుకుంటారు కదా, బట్ స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. స్టార్టింగ్లో అయ్యగారు సీన్ లేరా ఇవన్నీ అన్నట్టు ఉంటాయి స్టార్టింగ్లో, బట్ ఆ సినిమా కోసం చాలా బాగా చేశారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి చాలా బాగా చేశారు, ఆయన అయినట్టు ఉంటుంది. సో సినిమా ఇస్ వెరీ జెన్యూన్ అటెంప్ట్. రెగ్యులర్ అనిపిస్తుంది.